వీక్షకులకు నమస్కారం. భగవద్గీత విశ్లేషణ సిరీస్లో భాగంగా గతంలో శ్రీకృష్ణ రాయబారం ఆ సభలో ఏమి జరిగినటువంటి కొన్ని సన్నివేశాలని మనం చెప్పుకోవడం జరిగింది. కృష్ణుడు, దుర్యోధనుడు, వాళ్ళ సంవాదం, కందార్థం, అలాగే ధృతరాష్ట్రుడు, భీష్ముడు ఆయన చెప్పినటువంటి విధానం, దానికి వాళ్ళు అంగీకరించకపోవడం, అలాగే శకుని కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఇది మాకు తగదైనటువంటి విధానం చెప్పడం జరిగింది గతంలో. ఇప్పుడు మరికొన్ని సన్నివేశాలని చెప్తూ మీకు చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే శ్రీకృష్ణుడు చెప్పినటువంటి రాయబార విశేషాలని కానీ, దాంట్లో ఉన్నటువంటి ఆ సంఘటనలు కానీ, అంటే ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు విషయం అని, ఆ విషయాన్ని ఎవ్వరూ కూడా, అంటే దుర్యోధనుడితో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా, అంటే దుశ్శాసనుడు అవ్వచ్చు, అలాగే కర్ణుడు, శకుని, ఎవరు కూడా ఆ నలుగురు వాళ్ళు ఒప్పుకోరు. ఈ ఒప్పుకోనటువంటి విధానాన్ని మనం దృశ్యంగా ఎలా చూపించవచ్చు అనేటువంటిదే మనకి ఇక్కడ దృశ్యమాలిక ప్రాధాన్యత అనమాట. అంటే దుశ్శాసనుడు ఏం చెప్తాడు, మాధవ నీకు ఇది రాయబారము మాకు తగదు, అంటే మాధవ నీయది రాయభారం మాకో కాదు అంగీకారం, ఆపుము నీ ప్రసంగము అని దుశ్శాసనుడు చెప్తాడు. అప్పుడు వెంటనే తమ్ముడు చెప్పినటువంటి ఆ ఇన్సిడెంట్ని తీసుకుని దుర్యోధనుడు ఏం చెప్తాడంటే, చెవగలిగి ఉన్న చెయ్యరే యుద్ధము, అంటే ఆ దుర్యోధనుడు యుద్ధం చేయలేక ఇవన్నీ పిరికి పొంద మాట్లాడయా, అవసరం వస్తే యుద్ధం చెయ్యండి అని ఒక రౌద్రరసాన్ని, ఆ గర్వాన్ని, ఆ దర్పాన్ని తీసుకొని దుర్యోధనుడు చెప్తాడు. ద్రోణుడు దుర్యోధన సార్వభౌముడికి చెప్తాడనమాట, మరిచినావా కురుపతి నరుని విక్రమ క్రమస్థితి. మన విరాటరాజు కొలువులో ఉన్నటువంటి సంఘటనలు, అప్పుడు ఆయన ఆ గోవుల్ని దొంగిలించినటువంటిది, ఆయన్ని కూడా వాళ్ళు ఓడిపోయినటువంటి విధానం కూడా, అర్జునుడి యొక్క ప్రతాపాన్ని ప్రస్తావిస్తూ ఆయన చెప్తాడు. ఎందుకంటే ఆ పాండవుల జోలికి వెళ్ళొద్దు, వాళ్ళు చాలా పరాక్రమం కలవాళ్ళు అన్నటువంటి విధానాన్ని ప్రస్తావిస్తూ చెప్తాడు కదా ద్రోణుడు. మరచినావా కురుపతి నరుని విక్రమ క్రమస్థితి, మరచినావా కురుపతి నరుని విక్రమ క్రమస్థితి, మరచినావా కురుపతి ఎరుక వయసును లెక్క వేయక ఎరుదాకయు కడమవి, ఎరుక వయసును లెక్క వేయక ఎరుదాకయు కడమవి, విరటు పురగోత్రగణమందున దొరవు నీవని వస్తు తీరులు, విరటపుర ప్రోగ్రగణమందున దొరవు నీవని వస్తు తీరులు, మరచినావా కురుపతి. అప్పుడు చెప్తానమాట, కృష్ణుని మాటలో వినగ పాత్రమా, అంటే తూష్ణీకరించుమా తగును మిత్రమా, ఈ కృష్ణుని మాటలు కానీ ద్రోణుని మాటలు కానీ వినగ పాత్రమా అని చెప్తాడు. కృష్ణుని మాటలు వినగ పాత్రమా అని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు వెంటనే ద్రోణుడి కోపం వస్తుంది. నువ్వు ఎక్కేసి ఆయనకి చెప్తున్నావా, వాళ్ళ మాటలంటే ఏంటి, అసలు నువ్వెవరు, నువ్వు ఒక సూతపుత్రుడివి, నువ్వు అంటే ప్రోత్సహించి యుద్ధానికి ప్రేరేపిస్తున్నావా
అని ద్రోణుడి కోపం వచ్చి ఆ పాటలు పాడతాడు అన్నమాట. నువ్వు ఎక్కువ మాట్లాడబాకు అన్నటువంటి చాలా ఆవేశపూరితంగా చెప్తాడన్నమాట. కృష్ణుని మాటలు వినగ పాత్రమా తూసీకరించ తగును మిత్రమా. కృష్ణుని మాటలు వినగ పాత్రమా తూసీకరించ తగును మిత్రమా. నిష్ణాకుడ నేదనుర్వేదమున నీవుండకుమా నిర్వేదమున. నిష్ణాకుడ నేదనుర్వేదమున నీవుండకుమా నిర్వేదమున. కృష్ణుని మాటలు వినగ పాత్రమా. కౌరవనాశము మది నించిదివ కథనము కథనము అందువు తులువ. కౌరవనాశము మది నించిదివ కథనము కథనము అందువు తులువ. ఆరు శాపములు మరచిదివ అర్థాయుష్కుడ సూత సంభవ. ఆరు శాపములు మరచిదివ అర్థాయుష్కుడ సూత సంభవ. కౌరవనాశము మది నించిదివ కథనము కథనము అందువ తులువ. వెంటనే అయ్యో నాకు సంబంధించినటువంటి భీష్ముడు ద్రోణుడు కూడా ఇలా మాట్లాడుతున్నారు, ఇంకా మనం ఏంటి అని దీనంగా ఉన్న స్థితిలో దీనుడవయ్యదవేలా. అయ్యో దీనుడవయ్య, నువ్వు దీనుడు అవబాకు. ఏం చెప్తున్నాను, నేను పరాక్రమల జల గొప్పవాణ్ణి, ఈయనకి పరాక్రమంలో బిరుదు ఉంది, అటువంటి బిరుదు పోతుందని ద్రోణుడు భయపడుతున్నాడు. నేను ఉన్నాను, ధనువిద్యలో దురంధరుడు అన్నటువంటి ఈయనకి పోతుందేమో, ఆ భావన పోతుందేమో, ఆ బిరుదు పోతుందేమో. నేను ఉన్నంత మటుకు నీకు విజయమే తథ్యం, విజయం కలుగుతుంది అని ఒక భరోసా ఇచ్చినటువంటి పాటల రూపంలో ఆవేశంగా ఆయన చూపిస్తాడన్నమాట. అయిన వాడు పొయ్యిలోడగను అనిజయము అని నిలుచు తోడుగను. అయిన వాడు పొయ్యిలోడగను అనిజయము అని నిలుచు తోడుగను. శ్రీకొని మీర సాయము కోరెద మేలును మాపును పుట్టబేడద. శ్రీకొని మీర సాయము కోరెద మేలును మాపును పుట్టబేడెదా. దీనుడవయ్యదవేలా పరదినము వలదు కృప. దీనుడవయ్యదవేలా పరదినము వలదు కృప. పూని తీరుడవు తీరాధేయుడున్న మురుసలి సాయము వేడాల. పూని తీరుడవు రాధేయుడున్న ఈ మురుసలి సాయము వేడాల. శరవిద్యల దురంధరుడను విరుదము తప్పుగ తథ్యమని. శరవిద్యలను దురంధరుడను విరుదము తప్పుగ తథ్యమని. పరాజయమునకు బాధ్యత కొనగడ పలుకునేట్లు తగు పద్యమని. ఇంతలో ధృతరాష్ట్రుడు చెప్తాడు, ఏమని చెప్తాడంటే, ఘనమైన భుజబలము గలవారు నాయనా విను, వాళ్ళు చాలా బలం గలవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు వాళ్ళందరూ కూడా. అంటే వీరత్వంలో చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ జోలికి వెళ్ళబాకు, వాళ్ళు అడిగినటువంటి ఆ 5 ఊళ్ళు ఇచ్చేసేయి అని చెప్తాడు. దుర్యోధనుడు చెప్తాడు, నీకేం తెలీదు, నువ్వు కూర్చో, దీనికి నేను ససేమిరా అంటే అంగీకరించను అన్నటువంటి భావాన్ని వ్యక్తం చేస్తాడు కృష్ణుడితో. భుజబలం కలవారు పాడవులు సరికాదు మనకౌతులు. ఘనమైన భుజబలం కలవారు పాడవులు కనకుటలు సరికాదు మనకౌతులు. వినుమయ్య కొడుకా వెళ్ళి గుండుడుకా. వినుమయ్య కొడుకా వెంటనే విదురుడు లేచి
మీరు ఒక పని చేయండి, ఉపాయం ఒక్కటి ఉన్నది. ఆ ఉపాయం ఏంటంటే ఎవరికి ఏమీ కలగకుండా మీ భాగం నుంచి కర్ణుణ్ణి, పాండవుల భాగం నుంచి అర్జునుడిని తీసుకోండి. వాళ్ళిద్దరికి యుద్ధం ఏర్పాటు చేయండి. ఇద్దరిలో ఎవరు కనుక గెలిచేటట్టయితే వాళ్ళని ప్రాశస్త్యంగా తీసుకొని వాళ్ళు విజయం, అంటే వాళ్ళ తరపున విజయం వచ్చింది అన్నట్టుగా మీరు భావించండి అని ఆయన చెప్తాడు. ఎవరు? విదురుడు చెప్తాడు. విదురు ఉపాయం అన్నమాట. దీనికి భీష్ముడు కూడా అంగీకరిస్తాడు. నువ్వు చాలా బాగా చెప్పావు విదురుని, అందువల్ల మనకి విదుర నీతి అంటారు అన్నమాట. చిక్కని తిన్నది కృపాళువై ఓ సుయోధన ఒక క్రియను పోను యశోధర కృపాళువై ఓ సుయోధన ఒక క్రియను పోను యశోధన ఉపాయము గది ఉన్నది ఏ విపత్తు చిక్కని తిన్నది కులాదనమును కిరీటి కన్నుడు సరుపురురు ప్రతినిధులై కులాదనమును కిరీటి కన్నుడు సరుపురురు ప్రతినిధులై బలిమిని నిలిచిన వాడే విజయుడు వారే రాజకు సాధకుడు. బాగు బాగు విదురా, తగు పద్ధతిని పలికి నీతిమంతుడని నిరూపించుకున్నావయ్యా. రాయబార సభలో కొన్ని సంఘటనలన్నీ కూడా ఇప్పుడు మనం చూసాము. తదుపరి వీడియోలో ఈ రాయబార సభ చివరి ఘట్టం ఎంత ఆసక్తికరంగా మనకు చిత్రీకరించబడినది, కృష్ణుడికి కోపం వస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఘటనలన్నీ కూడా దృశ్య మాలికగా వేదిక మీద ఎలా చూపించవచ్చు అని తదుపరి వీడియోలో మనం చూద్దాం.